ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. ప్రభువైన యేసుక్రీస్తు నామమునకు మహిమ కలుగును గాక. సత్యాన్వేషణ అనేటువంటి ఈ కార్యక్రమంలో భాగముగా మనము మరొక అంశమును స్టడీ చేద్దాం. హల్లెలూయా, యేసు నామమునకు మహిమ కలుగును గాక. సత్యాన్వేషణ అనేటువంటి ట్రూత్ సీకర్స్ కన్వెన్షన్, సత్యాన్వేషణ సభ అనేటువంటి ఈ కార్యక్రమంలో భాగముగా, సత్యాన్వేషణ అనేటువంటి కార్యక్రమంలో భాగముగా మనము మరొక అంశమును స్టడీ చేద్దాం. హల్లెలూయా, యేసు నామమునకు మహిమ కలుగును గాక. ఈ టాపిక్స్ అన్నీ కూడా, ఈ కాన్సెప్ట్ అంతా కూడా మనము దేని కొరకు స్టడీ చేస్తూ ఉన్నాము అంటే, ఒక మనిషి యొక్క పాపముల నుండి విడుదల కలగడానికి, ఒక మనిషి యొక్క పాపములు కడిగివేయబడడానికి అవసరమైనటువంటి మజిలీలు, అవసరమైనటువంటి విషయాలను గురించి మనం స్టడీ చేస్తూ ఉన్నాం. హల్లెలూయా, యేసు నామమునకు మహిమ కలుగును గాక. ఒక వ్యక్తి యొక్క జబ్బు నయం కావాలి అంటే ఆ వ్యక్తి వాడవలసినటువంటి కోర్స్ అన్నమాట. ఒక వ్యక్తికి జబ్బు చేసింది, ఆ వ్యక్తి వాడవలసినటువంటి మెడిసిన్ యొక్క కోర్సు, ఆ టైం డ్యూరేషన్ వరకు ఆ కోర్సుని డిఫరెంట్ సిచ్యువేషన్స్లో, డిఫరెంట్ టైమింగ్స్లో వాడుతూ ఆ కోర్స్ కంప్లీట్ చేసినట్లుగా, ఒక మనిషి యొక్క పాపముల నుండి విడిపించబడాలంటే, ఒక మనిషి తన పాపముల నుండి విడిపించబడాలి అంటే అతడు నడవవలసినటువంటి మజిలీలు, అతడు చేయవలసినటువంటి కార్యములు ఏమిటో మనం స్టడీ చేస్తున్నాం. ఈ సత్యాన్వేషణ అనే కార్యక్రమంలో భాగముగా మనము ఒక మనిషి యొక్క పాపముల నుండి, ఒక మనిషి యొక్క పాపములు విడిపించబడాలంటే, ఒక మనిషి యొక్క పాపములు క్షమించబడాలి అంటే, ఒక మనిషి యొక్క పాపములు కడిగివేయబడాలి అంటే, ఒక మనిషి యొక్క పాపముల నుండి విడుదల కలగాలి అంటే అది ఎలా సాధ్యమవుతుందో మనం స్టడీ చేస్తూ ఉన్నామన్నమాట. హల్లెలూయా, యేసు నామమునకు మహిమ కలుగును గాక. దీంట్లో భాగముగా మనకు ఉన్నటువంటి అంశములు, పునాది అనేటువంటి పుస్తకములో, పునాది అనేటువంటి బుక్ లోపల కొన్ని చాప్టర్స్ ఉన్నాయి అన్నమాట, లెసన్స్ ఉన్నాయి. బాప్తిస్మములను గూర్చిన బోధ, హస్త నిక్షేపణము, మృతుల పునరుద్ధానము, నిత్యమైన తీర్పు, విశ్వాసము, మారు మనసు పొందుట, ముఖ్యమైన మూలరాయి యేసు. ఇవి చాప్టర్స్ అన్నమాట. ఈ చాప్టర్స్లో మనము స్టడీ చేస్తున్నటువంటి చాప్టరు బాప్తిస్మములను గూర్చిన బోధ. బాప్తిస్మములను గూర్చిన బోధ అనేటువంటి ఈ చాప్టర్లో మనం కొన్ని టాపిక్స్ స్టడీ చేస్తూ వస్తూ ఉన్నాము. ఈరోజు మరొక టాపిక్ను మనం స్టడీ చేద్దాం. హల్లెలూయా, యేసు నామమునకు మహిమ కలుగును గాక. మనము రక్షణ పొందాలి. రక్షణ పొందడానికి, ఒక వ్యక్తి రక్షణ పొందడానికి అవసరమైనటువంటి అంశములు, ఒక వ్యక్తి రక్షణ పొందడానికి కావాల్సినటువంటి అవసరమైనటువంటి విషయాలు ఏమిటో మనము తెలుసుకోవాలన్నమాట. అదే పునాది. హల్లెలూయా, మన ప్రభువును రక్షకుడునైన యేసుక్రీస్తు ప్రభు వారి నామమునకు ఘనత మహిమ ప్రభావములు కలుగును గాక. మన యొక్క సత్యాన్వేషణ అనేటువంటి ఈ కార్యక్రమము, సత్యమును మనము డిఫరెంట్ డైమెన్షన్స్, మల్టీ డైమెన్షన్స్లో, మల్టీ యాంగిల్స్లో మనము స్టడీ చేయడం అన్నమాట. సత్యమును మనము బహుముఖ కోణములో మనము స్టడీ చేస్తూ ఉన్నాం. హల్లెలూయా, యేసు నామమునకు మహిమ కలుగును గాక. సత్యమును అన్వేషించుట, సత్యాన్వేషణ జరుపుట, వెదకుడి మీకు దొరుకును అని ప్రభువారు చెప్పారనమాట. వెదకుడి మీకు దొరుకును, వెదకుట, అన్వేషించుట, వెదకుట అన్న అన్వేషించుట అన్న ఒకటే అనమాట. వెదకుట, ఏం వెదకాలి? సత్యమును మనము వెదకాలి అట. సత్యాన్వేషణ, సత్యం అంటే ఎవరు? యేసు ప్రభువారు. నేనే మార్గమును, సత్యమును, జీవమునై ఉన్నాను అన్నారనమాట ప్రభువారు. యేసే సత్యము. ఆ సత్యమును మనం వెతుకుతూ ఉన్నాం, యేసును వెతుకుతూ ఉన్నాం. మనం యేసును వెతుకుట అనగా ఆయన తత్వమును వెతుకుట, ఆయన తత్వమును మనం అర్థం చేసుకోవడానికి ప్రయత్నించుట అన్నమాట. యేసు ప్రభువారి యొక్క తత్వము ఏమిటో మనం అర్థం చేసుకోవాలి. హెబ్రీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయంలో చెప్పబడుతూ ఉన్నది ఏమిటంటే, ఆయన దేవుని మహిమ యొక్క తేజస్సును, ఆయన తత్వం యొక్క మూర్తిమంతమునై ఉన్నాడు అంటారనమాట. ఆయన తత్వం యొక్క మూర్తిమత్వము యేసు ప్రభువారు, దేవుని తత్వం యొక్క మూర్తి భవించినటువంటి రూపము యేసు ప్రభువారు అనమాట. హల్లెలూయా, యేసు నామమునకు మహిమ కలుగును గాక. ఆయన తత్వమును అంటే యేసు తత్వమును స్టడీ చేయడం అనగా దేవుని తత్వాన్ని మనము స్టడీ చేయడం అన్నమాట. హల్లెలూయా, మన ప్రభువును రక్షకుడునైన యేసుక్రీస్తు ప్రభువారి నామమునకు ఘనత మహిమ ప్రభావములు కలుగును గాక. మనం ఆయన తత్వాన్ని స్టడీ చేయాలి, దేవుని తత్వాన్ని మనము స్టడీ చేయాలి. అదే అన్వేషణ, సత్యమును అన్వేషించుట. దేవుని తత్వమే సత్యం అన్నమాట. దేవుని తత్వము సత్యము. దేవుని తత్వము అనగా ఆయన నామము అన్నమాట. దేవుని యొక్క నామము.
దేవుని నామము అంటే ఉత్త 2 అక్షరాల పేరు కాదు. యేసు 2 అక్షరాల పేరు, ఆయన నామము అని కాదు. యేసు అనగా రక్షకుడు, సర్వ జగద్రక్షకుడు అన్నమాట. ఆయన యేసు అనగా రక్షకుడు, సర్వ జగద్రక్షకుడు. ఆయన సర్వ జగత్తును నిర్మించిన వాడు, ఆ జగత్తును రక్షిస్తూ ఉన్నవాడు. హెబ్రీయులకు రాసిన పత్రికలో చెప్పబడుతూ ఉన్నది, 1వ అధ్యాయంలో ఇలాగూ చెప్పబడుతూ ఉన్నది. ఏమంటే ఆయన తన మహత్తుగల మాట చేత సమస్తమును నిర్వహించుచున్నాడు అని ఉంటుంది అనమాట. సర్వ జగద్రక్షుడు యేసు ప్రభు వారు సర్వ జగద్రక్షకుడు అనగా ఆయన తన మాట చేత సమస్తమును నిర్వహించుచూ ఉన్నాడనమాట. నిర్వహించుట అనగా పరిపాలించుట, అనగా రక్షించుట. సర్వ జగద్రక్షకుడు అంటే ఆయన మాట చేత ఈ సర్వ జగత్తును ఆయన పరిపాలిస్తూ రక్షిస్తూ ఉన్నాడనమాట. హల్లెలూయా, యేసు నామమునకు మహిమ కలుగును గాక. యేసు అనగా సర్వ జగద్రక్షకుడు అని అర్థం అన్నమాట. హల్లెలూయా, యేసు నామమునకు ఘనత మహిమ ప్రభావం కలుగును గాక. ఆయన సర్వ జగద్రక్షకుడు, ఆయన సర్వోన్నతుడైన దేవుడు. సర్వోన్నతుడు అనగా సింహాసనముల పైన అత్యున్నత సింహాసనం అన్నమాట ఆయనది. రాజులు అనబడిన వారున్నారు, రాజులకు రాజులు అనబడిన వారున్నారు, ప్రభువులకు ప్రభువులు అనబడిన వారున్నారు. వాళ్ళందరికీ ఆయన ప్రభువు, ఆయన రాజు, అత్యున్నత సింహాసనం అన్నమాట ఆయనది. అందుకే ఆయన సర్వోన్నతుడు, అందరికంటే ఉన్నతమైనటువంటి సింహాసనం కలిగిన వాడనమాట. హల్లెలూయా, యేసు నామమునకు మహిమ కలుగును గాక. ఆ సర్వోన్నతుడైన దేవుడు, ఆయన తత్వము అదనమాట. సర్వోన్నతుడు, సర్వశక్తిమంతుడు, సర్వ జగద్రక్షకుడు, సర్వాధికారి, సర్వజ్ఞుడు, సర్వంతర్యామి, అనంతుడైన దేవుడు. అది ఆయన తత్వము, అది ఆయన నామము. యేసు అనగా సర్వ జగద్రక్షకుడు అని అర్థం. అది ఆయన నామము. ఆ నామమును మనము ధరించుకోవాలి, గ్రహించాలి. ఆయన నామమును బట్టి ప్రార్థన చేయుట అనగా ఆయన నామమును మనము ధరించుకోవాలన్నమాట. ఆయన నామమును మనము ధరించుకొని మనము ప్రార్థన చేయాలి. హల్లెలూయా, యేసు నామమునకు మహిమ కలుగును గాక. అదే క్రమంలో మనము పునాది అనే గ్రంథములో, పునాది అనే పుస్తకములో బాప్తిస్మములను గూర్చిన బోధ అనేటువంటి లెసన్ చాప్టర్ని మనం స్టడీ చేస్తూ ఉన్నాం. అందులో మరొక టాపిక్ని మనము స్టడీ చేద్దాం. హల్లెలూయా, యేసు నామమునకు మహిమ కలుగును గాక. అపోస్తుల కార్యముల గ్రంథము 22:16లో ఏమని చెప్పబడుతూ ఉన్నది? కనుక నీవు తడవి చేయుట ఎందుకు? లేచి ఆయన నామమును బట్టి ప్రార్థన చేసి బాప్తిస్మము పొంది నీ పాపములను కడిగి వేసుకునమని చెప్పింది. అక్కడ ఆయన నామమును బట్టి ప్రార్థన చేయుము అన్నాడు. ప్రార్థన చెయ్యాలి, ఆయన నామమును బట్టి ప్రార్థన చెయ్యాలి. ఏమని ప్రార్థన చెయ్యాలి? మరి మనం స్టడీ చేద్దాం. ఏమని ప్రార్థన చెయ్యాలో మనము స్టడీ చేద్దాం. హల్లెలూయా, యేసు నామమునకు మహిమ కలుగును గాక. బైబిల్ గ్రంథంలో నుంచి మనకు వాక్య భాగమును చదువుదాము. యోహాను రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయం 9వ వచన భాగమును మనం చదువుదాం. 9-10. యోహాను రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయం 9-10 వచనాలు. మన పాపములను మనము ఒప్పుకొనిన ఎడల ఆయన నమ్మదగిన వాడును నీతిమంతుడును గనుక ఆయన మన పాపములను క్షమించి సమస్త దుర్నీతి నుండి మనలను పవిత్రులనుగా చేయును. మనము పాపము చెయ్యలేదని చెప్పుకొనిన ఎడల ఆయనను అబద్ధికునిగా చేయువారమగుదుము, మరియు ఆయన వాక్యము మనలో ఉండదు. హల్లెలూయా, యేసు నామమునకు మహిమ కలుగును గాక. మళ్ళీ చదువుదాము. యోహాను రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయం 9వ వచనం 10వ వచనమును మనం చదువుదాం. మన పాపములను మనము ఒప్పుకొనిన ఎడల ఆయన నమ్మదగిన వాడును నీతిమంతుడును గనుక ఆయన మన పాపములను క్షమించి సమస్త దుర్నీతి నుండి మనలను పవిత్రులనుగా చేయును. మనము పాపము చెయ్యలేదని చెప్పుకొనిన ఎడల ఆయనను అబద్ధికునిగా చేయువారమగుదుము, మరియు ఆయన వాక్యము మనలో ఉండదు. హల్లెలూయా, యేసు నామమునకు మహిమ కలుగును గాక. చిన్న మాట ప్రార్థన చేద్దాము. స్తోత్రం ప్రభువా, కృప కలిగిన మా తండ్రి పరిశుద్ధుడా, నేను మీకు స్తోత్రం చెల్లిస్తూ ఉన్నాం. పరిశుద్ధాత్మదేవ, మా గురువుగా, బోధకుడిగా, నాయకుడిగా మీరు దిగి వచ్చిన ఆయన, ఇదిగో యోహాను రాసిన పత్రిక 1వ అధ్యాయం 9-10 వచనాల ద్వారా మీరు మాతో మాట్లాడి మాకు వివరించి, అయ్యా మమ్మల్ని దర్శించి మాకు వివరించి కృప చూపి నడిపించమని సర్వశక్తుడైన యేసయ్య నామములో అడిగి వేడుకొంచున్నాము తండ్రి, ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. మన ప్రభువును రక్షకుడునైన యేసుక్రీస్తు ప్రభువారి నామమునకు మహిమ కలుగును గాక. యోహాను రాసినటువంటి మొదటి పత్రిక 1వ అధ్యాయం 9-10 వచనాలు మనకేమని చెబుతూ ఉన్నాయి అంటే,
ఏం చెబుతున్నాయి? మన పాపములను మనము ఒప్పుకొనిన ఎడల ఆయన నమ్మదగిన వాడు, నీతిమంతుడు గనుక మన పాపములను క్షమించి సమస్తమైన దుర్నీతి నుండి మనలను పవిత్రులనుగా చేయును. అపోస్తలుల కార్యముల గ్రంథము 22:16 ఏమని చెప్పబడుతూ ఉన్నది? అపోస్తలుల కార్యముల గ్రంథం 22:16 ఇలాగూ చెప్పబడుతుంది, గనుక నీవు తడవు చేయుట ఎందుకు? లేచి ఆయన నామమును బట్టి ప్రార్థన చేసి బాప్తిస్మము పొంది నీ పాపములను కడిగివేసుకొనుమని చెప్పాను. పాపములు కడిగివేయబడుట మన యొక్క ఉద్దేశం. పాపములు కడిగివేయబడాలి. పాపముల నుండి మనము విడుదల పొందాలి. పాపముల నుండి మనము మనకు విడుదల కలగాలన్నమాట. ఇక్కడ ఏం చెబుతూ ఉన్నాడు? సమస్త దుర్నీతి నుండి మనలను పవిత్రులనుగా చేయును. అదే మన ఉద్దేశం. మనం పవిత్రులము కావాలి, పరిశుద్ధులము కావాలి, పరలోక వారసులము కావాలి, దేవుని పిల్లలము కావాలి. హల్లెలూయా, యేసు నామమునకు మహిమ కలుగును. మనం పవిత్రులము కావాలి. పాపముల నుండి విడుదల పొందడం అనగా మనం పవిత్రులము అవ్వడం అన్నమాట. అపోస్తలుల కార్యముల గ్రంథం 22:16 బాప్తిస్మం పొంది నీ పాపములను కడిగి వేసుకోమని చెప్పాను. పాపములు కడిగి వేయబడితే ఏమవుతాడు? పవిత్రుడవుతాడు, పరిశుద్ధుడవుతాడు. ఇక్కడ ఏమని చెబుతుంది లేఖనము? ఆయన సమస్త దుర్నీతి నుండి మనను పవిత్రులనుగా చేయును. ఎప్పుడు చేస్తాడట? మన పాపములను మనము ఒప్పుకొనిన ఎడల. అక్కడేమో బాప్తిస్మము పొంది నీ పాపములు కడిగి వేసుకోమన్నాడు. ఇప్పుడు మన పాపములను మనం ఒప్పుకుంటే మనను ఆయన పవిత్రులుగా చేస్తాడట, మన పాపములను కడిగి వేస్తాడట. అందుకే రక్షణ పొందుట అనగా ఏదో ఒక మజిలీ దగ్గర ఆగిపోవడం కాదు. రక్షణ పొందుట అనగా ఈ మజిలీలన్నిటినీ కూడా మనము పర్ఫెక్ట్గా ఆచరించాలి. వీటన్నిటిని మనము సంతృప్తిపరచాలి. వీటి గుండా మనం ప్రయాణం చేయాలి. రక్షణ అంటే ప్రార్థన చేస్తే రక్షణ కలుగుతుంది, విశ్వాసం ఉంటే రక్షణ కలుగుతుంది, మారు మనసు పొందితే రక్షణ కలుగుతుంది, ఆత్మను పొందితే రక్షణ కలుగుతుంది, సిలువను నమ్మితే రక్షణ కలుగుతుంది, రక్తం పాపాలను కడిగివేస్తుంది. ఇవన్నీ సత్యాలే, కానీ ఇవన్నీ కూడా మనం చేయాలన్నమాట. ఇవి ఒక్కొక్కటి ఒక్కొక్క మజిలీ అనమాట. ఈ మజిలీల గుండా మనం ప్రయాణం చేయాలి. రక్షణ అంటే ఏదో ఒక పాయింట్ దగ్గర రక్షణ కలిగేది కాదు. రక్షణ అనగా ఈ యొక్క మజిలీలన్నిటిని కూడా మనము గుండా ప్రయాణము చేసినప్పుడు అప్పుడు మనకు రక్షణ కలుగుతుంది. రక్షణ కలుగుట అనగా మన పాపముల నుండి మనము విడిపించబడతామన్నమాట. హల్లెలూయా, యేసు నామమునకు మహిమ కలుగును గాక. అపోస్తలుల కార్యముల గ్రంథం 22:16 ఏమని చెప్పబడుతుంది? బాప్తిస్మము పొంది నీ పాపములను కడిగి వేసుకోమని చెప్పినాను. బాప్తిస్మము పొందడం ద్వారా ఏమవుతుందట? మన పాపముల నుండి మనకు విడుదల. హల్లెలూయా, యేసు నామమునకు మహిమ కలుగును గాక. దీనినే ఒప్పుకోలు ప్రార్థన అంటాం అన్నమాట. ఎందుకని అంటే మనము ఒప్పుకొనిన ఎడల, మన పాపములను మనము ఒప్పుకొనిన ఎడల ఆయన నమ్మదగిన వాడు కనుక మనలను పాపముల నుండి విడిపించును. మనము ఒప్పుకోవాలి. ఏమని ఒప్పుకోవాలి? మనము అయ్యా నేను పాపినయ్యా, నేను పాపము చేశానయ్యా అని ఆయన దగ్గర మనము ప్రార్థన చేయాలి. పాపినైన నన్ను క్షమించు అని మనం ప్రార్థన చేయాలి అన్నమాట. ఎందుకు మరి? మనం నిజంగా పాపులమా? మనం పాపులమైతేనే ఒప్పుకోవాలి కదా. మనలో పాపం ఉన్నదా లేదా? ఇంతకుముందు మనము స్టడీ చేసాం. ఏమని? ఎవరు పాపి? మన పాపములు, అసలు పాపములు ఎక్కడి నుంచి వచ్చినాయో మనం స్టడీ చేసామన్నమాట. పాపాలు ఎక్కడి నుంచి వచ్చినాయట? ఆదాము హవ్వలు చేసినటువంటి ఆజ్ఞాతి క్రమము ద్వారా వచ్చినటువంటి పాపము అన్నమాట. పాప సహితునిలో నుండి పాపరహితుడు పుట్టగలిగిన ఎంత మేలు, అలాగున ఎవడును పుట్టనేరడు. ప్రతి మనిషి పాపియే. ఎక్కడి నుంచి వచ్చింది పాపం అనేది? జెనెటికల్గా వచ్చిందనమాట, వారసత్వముగా వచ్చిందనమాట, జన్యుపరంగా వచ్చిందనమాట. ఆదాము హవ్వలకున్న రక్తము ద్వారా ప్రతి మనిషికి ఈ పాపం అనే జన్యుపరమైన వ్యాధి, పాపం అనే వ్యాధి ప్రతి మనిషికి వచ్చిందనమాట. ప్రతి మనిషి కూడా ఆదాము హవ్వలకు రక్త సంబంధి అన్నమాట. అందుకే ఇది వసుదైక కుటుంబము. వసుదైక కుటుంబం అనగా ఈ కుటుంబం అంతా, భూమి మీద ఉన్న మనుషులందరూ కూడా ఒకే కుటుంబం. ఆదాము హవ్వలు అనే వారి యొక్క కుటుంబం అన్నమాట. ఇది వసుదైక కుటుంబం, ఒకటే కుటుంబం, రక్త సంబంధికులం. మనమందరం కూడా ఆదాము హవ్వలకు రక్త సంబంధికులం. అందుకే ఆదాము హవ్వల రక్తం మన లోపలికి వచ్చింది కనుక మనం పాపులమయ్యాము. ఇంతకుముందు మనము స్టడీ చేసాము కదా. ఏ లేఖనాధారాలను బట్టి మనం పాపులమయ్యాము మనం చూసాము. మన లోపల పాపం ఉన్నది. ఎలాంటి పాపం ఉన్నది? జన్మతః పాపము, జన్మ పాపం ఉన్నది. ఆ జన్మ పాపం ఎక్కడి నుంచి వచ్చింది? ఎవరిలో నుంచి వచ్చింది? ఎందుకని వచ్చింది అంటే ఆదాము హవ్వల నుంచి వచ్చినటువంటి జన్మ పాపం అన్నమాట. ఇది ప్రతి మనిషి లోపల ఉన్నది జన్మ పాపం అనేది. మనం జన్మతః పాపులము
అందుకే ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయంలో ఇలాగూ చెప్పబడుతుంది, మన అపరాధముల చేతను పాపముల చేతను మనం చచ్చిన వారమై ఉండగా స్వభావ సిద్ధముగా మనము దైవోగ్రతకు పాత్రులమై ఉంటేమి. మన పాపముల చేత మనం ఏమయ్యామట? చచ్చిన వారమై ఉన్నామట. స్వభావ సిద్ధంగా మనం ఏమై ఉన్నామట? స్వభావ సిద్ధముగా మనము దైవోగ్రతకు పాత్రులమై ఉంటేమి అట. స్వభావ సిద్ధముగా మన లోపలికి పాపం వచ్చింది, జన్మ పాపం వచ్చింది కనుక మనం స్వభావ సిద్ధంగా దైవోగ్రతకు పాత్రులమై ఉన్నాము. స్వభావ సిద్ధంగా దైవోగ్రతకు పాత్రులమై ఉన్న మనము పాపముల చేత చచ్చిపోయిన వారము అయినటువంటి స్థితిలో ఉన్నాము అన్నమాట. ఏ భేదమును లేదు, నీతిమంతుడు లేడు, ఒక్కడును లేడు ఈ భూమి మీద అని లేఖనం మనకు చెబుతూ ఉన్నదన్నమాట. అందుకే మనము పాపులమే కాబట్టి ఆయన పాపాలు నీలో ఉన్న పాపమును బట్టి ఒప్పుకోమని దేవుడు మనకు చెబుతూ ఉన్నాడు అన్నమాట. మనకే తెలియదు మనం పాపులమనే సంగతి. మన లోపల జన్మతః పాపం ఉంది, జన్మ పాపం ఉందనే సంగతి మనకు తెలియదు. లేఖనాలను చూసిన తర్వాత మనకు అర్థమైందన్నమాట. లేఖనాలను చూసిన తర్వాత మనం జన్మ పాపములమని అర్థమైంది. ఇప్పుడు ఆ జన్మ పాపమును మనం దేవుని దగ్గర ఒప్పుకోవాలి. దాన్ని ఒప్పుకోలు ప్రార్థన. అయ్యా నేను పాపినయ్యా అని మనం ఒప్పుకోవాలి. ఎక్కడి నుంచి వచ్చిందయ్యా నీకు పాపము? ఆదాము హవ్వలు చేసిన పాపం నాలోనికి వచ్చిందయ్యా. నేను కర్మతో పాపిని, జన్మతో పాపినైన నన్ను క్షమించమని మనం దేవుని దగ్గర ప్రార్థన చేయాలి. హల్లెలూయా, యేసు నామమునకు మహిమ కలుగును గాక. మనము ఒప్పుకోలు ప్రార్థన చేయాలి. ఏమని చేయాలి అంటే, ఏమన్నాడు అక్కడ? అపోస్తలుల కార్యముల గ్రంథం 22:16 ఏమని చెప్పాడు? లేచి ఆయన నామమును బట్టి ప్రార్థన చెయ్యము అన్నాడు. ఏమని ప్రార్థన చేయాలి? రక్షణ పొందకముందు ఏమని ప్రార్థన చేయాలి? నాకు రక్షణ ఇవ్వమని ప్రార్థన చేయాలి. రక్షింపబడలేదు ఇంకా, నాకు రక్షణ ఇవ్వండి ప్రభువా అని ప్రార్థన చేయాలి. రక్షణ ఇవ్వడం అంటే అర్థం ఏమిటి? పాపముల నుండి విడిపించబడుట. రక్షణ పొందుట అనగా పాపముల నుండి విడిపించబడుట. పాపముల నుండి విడిపించబడాలంటే యోహాను రాసినటువంటి మొదటి పత్రిక 1వ అధ్యాయం 9-10 వచనాలు ఏమని చెబుతున్నాయి? నీ పాపమును నీవు ఒప్పుకొనిన ఎడల ఆయన విడిపిస్తాడన్నమాట. నీ పాపములను నీవు ఒప్పుకోవాలి. అయ్యో నేను ఏ పాపం చేయలేదండి, నేను ఏ పాపం చేయకుండానే పాపినని ఎట్లా ఒప్పుకోవాలి అని చాలామంది ఆక్షేపిస్తూ ఉంటారు అన్నమాట. ఏ పాపం చేయని పాపం లేని మనిషే లేడని చెప్పాము. ఇంతకుముందు మనము లేఖనాధారాలను బట్టి చూసాము. అసలు పాపం లేని మనిషి లేడు ఈ భూమి మీద. ఆదాము కుటుంబం అంతా కూడా పాపులైన మనుషులు. హృదయము లోపల పాపము, క్రియ లోపల పాపము, తలంపులలో పాపము, మనస్సులో పాపము. పాపి అయిన మనిషి మొత్తం కూడా పాపముతో నిండి ఉన్నాడు. అందుకే ఈనాడు ఎటు చూసినా ఈ భూమి మీద పాపమే జరుగుతుంది. అందుకే మన పాపముల నుండి మనము విడిపించబడాలి. రోమిలకు రాసిన పత్రిక మనం ఒకసారి చూద్దాం. రోమా పత్రిక, హల్లెలూయా, యేసు నామమునకు మహిమ కలుగును గాక. రోమిలకు రాసినటువంటి పత్రిక 8వ అధ్యాయం 1వ వచనం చూద్దాం. కాబట్టి ఇప్పుడు క్రీస్తు యేసునందున్న వారికి ఏ శిక్షా విధి లేదు. క్రీస్తు యేసునందు జీవమునిచ్చు ఆత్మ యొక్క నియమము పాప మరణముల నియమము నుండి నన్ను విడిపించి. పాప మరణముల నియమము అనేది మన లోపల ఉన్నది అట. రోమా 8:1 ప్రకారము, 1:2 ప్రకారము పాపము మరణముల యొక్క నియమము మనిషి లోపల ఉన్నది. అయ్యో ఇట్టి పాప మరణముల నియమము నుండి నన్ను ఎవడు విడిపించునని ఏడుస్తూ ఉన్నాడు భక్తుడు. యేసు నామమునకు మహిమ కలుగును గాక. విడిపించేవా ఆయన ఒక ఆయన ఉన్నాడు. క్రీస్తు యేసునందున్న వారికి ఏ శిక్షా విధి లేదు. మనం క్రీస్తు యేసు లోపలికి ప్రవేశించాలి. రక్షకుని లోపలికి ప్రవేశించాలి. సర్వ జగద్రక్షుని లోపలికి మనము ప్రవేశించాలి. హల్లెలూయా, హల్లెలూయా, యేసు నామమునకు ఘనత మహిమ ప్రభావములు కలుగును గాక. యేసు లోపలికి మనము వెళ్ళాలి. అప్పుడు మనకు శిక్ష అనేది లేదన్నమాట. దేవాలయము లోపలికి వెళ్ళాలి. దేవాలయము లోపలికి, దేవుని ఆలయము లోపలికి వెళితే మనకు దైవ దర్శనం కలుగుతుంది. సర్వ జగద్రక్షకుడైన యేసయ్య లోపలికి మనం వెళితే మనకు రక్షణ కలుగుతుంది అన్నమాట. మనం యేసు లోపలికి ఎలా ప్రవేశించగలుగుతాము? యేసు లోపలికి ఎలా ప్రవేశిస్తాం? మనము బాప్తిస్మము పొందుట చేత ఆయన శరీరము లోపలికి మనము ప్రవేశించాము అట. ఆయన లోపలికి మనం ప్రవేశించాము అట. బాప్తిస్మము పొందడం ద్వారా కలిగేటువంటి మేలేమిటి? మన పాపముల నుండి
మనము విడిపించబడతాము అట. మన పాపముల నుండి మనకు విడుదల అనేది కలుగుతుంది అట. హల్లెలూయా, యేసు నామమునకు మహిమ కలుగును గాక. మన పాపముల నుండి మనకు విడుదల ఎప్పుడు కలుగుతుంది? పాపముల నుండి విడుదల మన పాపములను మనము ఒప్పుకొనిన ఎడల. మన పాపాలను మనము ఒప్పుకోవాలి. అయ్యో పాపినయ్యా అని ఒప్పుకోవాలి. ఇలా పాపములను ఒప్పుకున్న వ్యక్తులు చాలామంది ఉన్నారన్నమాట. జక్కయ్య అనే ఒక మనిషి ఉన్నాడు. జక్కయ్య అనేటువంటి ఒక మనిషి ఉన్నాడు. జక్కయ్య ఒక మేడి చెట్టు ఎక్కి ఆ మేడి చెట్టు మీద కూర్చున్నాడు అన్నమాట. ఈ దారిలో యేసుక్రీస్తు వస్తూ ఉన్నారు. ఆయనను చూద్దాము అనుకొని మేడి చెట్టు ఎక్కి కూర్చున్నాడట. అలా మేడి చెట్టు ఎక్కి కూర్చున్నటువంటి ఆ చెట్టు దగ్గరకు వచ్చి యేసు ప్రభు వారు ఆగి, జక్కయ్య దిగిరమ్ము అని చెప్పాడనమాట. అప్పుడు జక్కయ్య లోపల మారు మనస్సు కలిగింది. ఏమని మారు మనస్సు కలిగింది అంటే, ఇంత పాపినైన నన్ను యేసు ప్రభు వారు పలకరించడం, యేసు ప్రభు వారు నాతో కలిసి ఉండాలనేటువంటి ఆశను చెప్పడం ఆయన లోపల మారు మనస్సును కలిగించిందనమాట. ఆయన పాపాలను ఆయన ఒప్పుకున్నాడు. అయ్యో ఇంత పాపినైన మనిషి దగ్గరికి నీవు వచ్చావా? నీవు ఇంత పరిశుద్ధుడవు, ఇంత పరిశుద్ధుడైన వ్యక్తి ఇంత పాపినైనా నా దగ్గరికి వచ్చావా అని తన లోపల పాపపు ఒప్పుకోలు జరిగిందనమాట. అంత పాపినైన నన్ను నీవు పిలిచావా అని జక్కయ్య లోపల పరిణతి కలిగిందనమాట. మారు మనస్సు కలిగింది. పాపాన్ని ఒప్పుకున్నాడు, విడిచిపెట్టాడు. ఆ పాపాలను విడిచిపెట్టాడు అన్నమాట. ఇక పాత జీవితం ఆగిపోయింది. పాత జీవితం, పాత స్వభావం పోయిందన్నమాట. కొత్త స్వభావం వచ్చింది. యేసు ప్రభువును చూసిన తర్వాత, యేసు ప్రభువును దర్శించిన తర్వాత ఆ వ్యక్తి లోపల కొత్త ప్రాణం మొదలైందనమాట. అందుకే యేసు ప్రభు వారు నీకోదేముతో యేసు ప్రభు వారు అన్నారు, ఒకడు కొత్తగా జన్మించితేనే తప్ప అతడు పరలోక రాజ్యము చేరరు అని యేసు ప్రభు వారు చెప్పారనమాట. నీకోదేముతో ఏమని చెప్పారు యేసు ప్రభు వారు? ఒకడు కొత్తగా జన్మించాలి, ఒకడు కొత్తగా జన్మించాలి, కొత్తగా జన్మించాలి. కొత్తగా ఎప్పుడు జన్మ కలుగుతుంది అంటే యేసు ప్రభు వారిని చూసిన తర్వాత నీలో కొత్త జన్మ మొదలవుతుంది. అపోస్తలుడైన పౌలు గారు చెప్పింది అదే కదా. అపోస్తలుడైన పౌలు గారు ఎప్పుడు తన బాప్తిస్మము కావాలని చెప్పాడు ఆయన అంటే, ఆ బాప్తిస్మం కంటే ముందు, ఆ ప్రార్థన కంటే ముందు, ఈ సంఘటన జరగడం కంటే ముందు అపోస్తలుడైన పౌలు గారు సౌలుగా ఉన్నప్పుడు యేసు ప్రభు వారిని దర్శించాడనమాట. యేసు ప్రభు వారిని ఆయన చూశాడు. ఆయన కన్నులు గుడ్డివైపోయినాయి అనమాట. ఆయన చూసిన తర్వాత గుడ్డివైపోయిన కన్నులతోటి ఆయన ఒక చోటికి వచ్చాడు. అక్కడ చేస్తున్నాడనమాట ప్రార్థన. అక్కడ చెప్పబడుతుంది ఆయనకు ఏం చెయ్యాలో అక్కడ చెప్పబడుతుంది అనమాట. గనుక నీవు తడువు చేయట ఎందుకు, లేచి ఆయన నామమును బట్టి ప్రార్థన చేసి బాప్తిస్మం పొంది నీ పాపములను కడిగి వేసుకున్నామని చెప్పాడు. ఆయన లోపల మారు మనస్సు కలిగింది. అంతవరకు సంఘమును హింసిస్తూ ఉన్నటువంటి సౌలుగా ఉన్న ఆయన సంఘాన్ని హింసిస్తూ దేవుని సంఘాన్ని పాడు చేస్తూ ఉన్నటువంటి ఆయనను యేసు ప్రభువారు దర్శించారు. యేసు ప్రభువారిని ఆయన చూశారు. కన్నులు గుడ్డివైపోయాయి. అప్పుడు ఆయన లోపల మారు మనస్సు కలిగిందని, అయ్యో పాపిని నేను అని ఆయన లోపల మారు మనస్సు కలిగింది. అది పాపము అని ఆయనకు అర్థమైందనమాట. అప్పుడు చెప్పబడుతూ ఉంది ఆయనకు, నీ పాపములను నీవు కడిగి వేసుకొనుము, బాప్తిస్మము పొంది నీ పాపములను నీవు కడిగి వేసుకొనుమని చెప్పారనమాట. అలాగూ జక్కయ్య లోపల కూడా ఈ పరిణతి కలిగింది, ఈ మారు మనస్సు కలిగిందనమాట. అయ్యో పాపినైన నేను, నా దగ్గరికి పరిశుద్ధుడైన యేసు ప్రభు వారు వచ్చారు అని తన లోపల మారు మనస్సు కలిగింది. తన లోపల పరిణతి కలిగింది. తన పాపాలను ఒప్పుకున్నాడు. అయ్యో పాపిని ప్రభువా నేను అని జక్కయ్య ఒప్పుకున్నాడు యేసు ప్రభు వారి దగ్గర. అలా పాపి అయిన మనిషి మారు మనసు పొందాడు కనుక, తన పాపములను ఒప్పుకున్నాడు కనుక నేడు రక్షణ నీ ఇంటికి వచ్చి ఉన్నది అన్నారనమాట యేసు ప్రభు వారు జక్కయ్యతో. నేడు రక్షణ నీ ఇంటికి వచ్చి ఉన్నది. నేడే రక్షణ దినము. ఇదే మిక్కిలి అనుకూల సమయము. రక్షణకు ఒక ప్రత్యేకమైన దినం అంటూ లేదు. నేడే ఈరోజు మనం బ్రతికి ఉన్న ఈరోజే మనకు రక్షణ దినము అన్నమాట. హల్లెలూయా, యేసు నామమునకు మహిమ కలుగును. నేడే ఇదే మిక్కిలి అనుకూల సమయం. మనం రక్షణ పొందడానికి ఉన్న మిక్కిలి అనుకూల సమయం ఇదే అన్నమాట. ఎందుకని? ఈ క్షణం తర్వాత మనం కళ్ళు మూస్తే
మన పరిస్థితి ఏమవుతుందో, రక్షణ పొందని వాడి యొక్క పరిస్థితి ఏమవుతుందో ఒకసారి ఆలోచించారా? రక్షణ పొందలేదు, మారు మనసు పొందలేదు, పాపినని ఒప్పుకోలేదు, బాప్తిస్మం పొందలేదు, మారు మనసు లేదు, విశ్వాసము లేదు, శిలువ యజ్ఞాన్ని కూర్చున్నటువంటి జ్ఞానము లేదు, రక్తం యొక్క అవసరత తెలియదు, పాపము నుంచి విడుదల పొందడం యొక్క అవసరత తెలియదు, ప్రార్థన లేదు, ఆత్మతో నడిపింపు లేదు, ఆత్మఫలము లేదు. ఇలాంటి వ్యక్తి చచ్చిపోతే తర్వాత పరిస్థితి ఎలా ఉంటుందో అర్థమవుతుందా? లాజరు, బీద లాజరు, ధనవంతుడైన ఒక మనిషి, ఇద్దరున్నారు. ఆ ధనవంతుడు చచ్చిపోయాడు. ఎక్కడికి పోయాడు? పాతాళ లోకములు బాధపడుచు, అయ్యో తండ్రివైన అబ్రాహమా అని పాతాళ లోకం నుంచి ప్రార్థన చేస్తూ ఉన్నాడు. రాంగ్ ప్లేస్, రాంగ్ టైం. అది సరైన సమయము కాదు, సరైన స్థలము కాదనమాట. ప్రార్థన చేసే టైం అది కాదు, ప్రార్థన చేసే స్థలము అది కాదు. అతడు ప్రార్థన చేయవలసిన సమయము బ్రతికున్నప్పుడే, అతడు ప్రార్థన చేయవలసిన స్థలము ఈ భూమి మీదనే. పాతాళ లోకంలో ప్రార్థన చేసిన ఫలితం ఉండదు. అందుకే నేడే రక్షణ దినము, ఇదే మిక్కిలి అనుకూల సమయము అని లేఖనం మనకు చెబుతూ ఉన్నదనమాట. హల్లెలూయా, 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 యేసు నామమునకు మహిమ కలుగును గాక. పాపము ఏమని ప్రార్థన చెయ్యాలి? మనము మన యొక్క ఈ టాపిక్స్ యొక్క ధ్యానము స్టడీ చేయడము, బాప్తిస్మమును గూర్చిన బోధ అనేటువంటి ఈ చాప్టర్ని మనము స్టడీ చేయడానికి మనకున్న ప్రధానమైన కారణం ఏమిటి? మన పాపముల నుండి మనము విడుదల పొందాలి, పాపముల నుండి మనకు విడుదల కలగాలి. అది మన ప్రత్యేకమైనటువంటి సందేశం అన్నమాట. అది మన ప్రత్యేకమైన కార్యక్రమం. అది మన పాపముల నుండి మనము విడిపించబడాలంటే ఏమేం చేయాలి? ఇంతకుముందు మనం స్టడీ చేసుకుంటూ వచ్చాం. ఇప్పుడు ఏం చేయాలి? ఆయన నామమును బట్టి ప్రార్థన చెయ్యము. ఏమని ప్రార్థన చేయాలి? ఒప్పుకోలు ప్రార్థన చేయాలి. ఏమని ఒప్పుకోవాలి? అయ్యో పాపినైనా నన్ను క్షమించండి ప్రభువా అని మనం దేవునికి ప్రార్థన చేయాలి. అదే కదా లేఖనం మనం చదివిన మూలవాక్యం ఏమని చెబుతూ ఉన్నది మనకు? యోహాను రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయం 9-10 వచనాలు మనతో ఏమని చెబుతూ ఉన్నాయి? మన పాపములను మనం ఒప్పుకొనిన ఎడల ఆయన నమ్మదగిన వాడు గనుక సమస్తమైన దుర్నీతి నుండి మనను పవిత్రులనుగా చేయును. మన పాపములను మనం ఒప్పుకుంటే అప్పుడు ఆయన మన పాపముల నుండి మనలను విడిపిస్తాడు అన్నమాట. ఇది చేయాల్సిన ప్రార్థన. నేను విడిపిస్తాను అని చేయడం కాదు, నేను విడిపించబడతానని చేయడం కాదు, నేను పాపినని చేయాలి. అయ్యో పాపినైనా నన్ను క్షమించండి, జన్మతో పాపిని, కర్మతో పాపిని నేను. ఆదాము హవ్వలకున్న పాపం నాలోనికి వచ్చింది. ఆ పాపం కారణంగా అనేక పాపాలు చేశాను. ఈ జన్మ పాపము, కర్మ పాపము కారణంగా నేను పాపినైనాను. నా జన్మ కర్మ పాపాలను క్షమించండి ప్రభువా అని యేసు ప్రభు దగ్గర ఒప్పుకోలు ప్రార్థన చేయాలి. ఆ ప్రార్థన చేసి ఇప్పుడు 22:16 ఏమని చెప్పబడుతూ ఉన్నది? అపోస్తల కార్యముల గ్రంథం 22:16 ఏమని చెప్పబడుతూ ఉన్నది? గనుక నీవు తడవు చేయట ఎందుకు? ఆయన నామమును బట్టి ప్రార్థన చేసి బాప్తిస్మం పొంది నీ పాపములను కడిగి వేసుకోమని చెప్పాను. ఆయన నామమును బట్టి ప్రార్థన ఆయన నామమును బట్టి ఏమని ప్రార్థన చెయ్యాలి? ఒప్పుకోలు ప్రార్థన చెయ్యాలి. అయ్యో పాపినైనా నన్ను క్షమించండి ప్రభువా అని ప్రార్థన చెయ్యాలి. అది హృదయంలో పరిణతి, అది మారు మనస్సు. హల్లెలూయా, యేసు నామమునకు మహిమ కలుగును గాక. అలా మారు మనస్సు సంబంధమైన ప్రార్థన మనము చెయ్యాలి అని మనం చదివిన మూల వాక్యం మనకు చెబుతూ ఉన్నదన్నమాట. మన పాపములను మనము ఒప్పుకొనిన ఎడల ఆయన సమస్తమైన దుర్నీతి నుంచి మనను పవిత్రులనుగా చేయును అన్నమాట. హల్లెలూయా, యేసు నామమునకు మహిమ కలుగును. ఈ విధమైన ప్రార్థన చేస్తూ, విశ్వాసం ఉంచుతూ, దేవుని యందు విశ్వాసం ఉంచుతూ ప్రార్థన చేస్తూ, మారు మనస్సు పొంది, బాప్తిస్మము పొంది మన రక్షణలో కొనసాగాలి అన్నమాట. అప్పుడు మనకు సంపూర్ణమైనటువంటి రక్షణ కలుగుతుంది. హల్లెలూయా, యేసు నామమునకు మహిమ కలుగును గాక. మనం ఒప్పుకోలు ప్రార్థన చేయాలి. అయ్యో నేను పాపిని ప్రభువా, జన్మతో పాపిని, కర్మతో పాపిని అని యేసయ్య దగ్గర మనం ఒప్పుకుంటాము. అప్పుడు మనలను ఆయన పవిత్రులుగా చేస్తాడన్నమాట. అంతకంటే ముందు మనము సువార్తను వినాలి. హల్లెలూయా, యేసు నామమునకు మహిమ కలుగును గాక. అంతకంటే ముందు మనం ఏం చేయాలి? సువార్తను వినాలి. ఆ సువార్త అంటే ఏమిటో మనం నెక్స్ట్ టాపిక్లో, ఇంకొక టాపిక్లో మనం స్టడీ చేద్దాం. హల్లెలూయా, యేసు నామమునకు మహిమ కలుగును గాక, ఘనత కలుగును గాక. ఈ టాపిక్లో మనము ఒప్పుకోలు ప్రార్థన చేయాలి అనే విషయాన్ని మనం గ్రహించాము.
నెక్స్ట్ అసలు సువార్త అంటే ఏమిటి? సువార్తను నమ్మాలి అన్నాము. ఆయన నామమును బట్టి ప్రార్థన చేయాలి. ఆయన నామమును బట్టి ప్రార్థన చేయుట కంటే ముందు ఆయన సువార్తను వినాలి. ఆ సువార్త అంటే ఏమిటో మనము స్టడీ చేద్దాం. హల్లెలూయా. యేసు నామమునకు మహిమ కలుగును గాక. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా.